హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్. ఈరోజు పిల్లలు ఎంతో ఇష్టంగా తినే చికెన్ రోల్ ఇంట్లోనే తయారు చేద్దాం. దీనికోసం ముందుగా చికెన్ ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి తీసుకోండి. దీంట్లో సరిపడా కారం, కొంచెం గరం మసాలా, కొంచెం సాల్ట్, ఈ చికెన్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. వేసుకొని ఒక నిమ్మ చెక్క పిండేసి ఈ చికెన్ని బాగా కలిపేసుకుందాం. చూడండి, ఇలా బాగా కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ అయినా ఇలాగా మసాజ్ చేసుకుంటూ చికెన్కి మొత్తం స్పైసెస్ అన్నీ పట్టేలా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు చికెన్ మ్యాగ్నేట్ అయ్యేలోపు చపాతీ పిండి కలుపుకుందామండి. ఇలా ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను నేను. అందులో కొంచెం సాల్ట్, కొంచెం నెయ్యి వేసి, కావాలంటే నూనె కూడా వేసుకోవచ్చు. వేసి ముందు ఈ నెయ్యి సాల్ట్ పిండికి పట్టేటట్టు కలుపుకోవాలి. కలుపుకొని చపాతీ పిండి కలుపుకుందామండి వాటర్ పోసుకుని. ఈ చికెన్ రోల్ అన్నది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. దీనికి లంచ్ బాక్స్లో పెట్టి ఇవ్వచ్చు, ఈవినింగ్ స్నాక్ కింద కూడా చేసి ఇవ్వచ్చు పిల్లలకి. అంత బాగుంటుంది. ఇంట్లోనే ఇలా ఈజీగా తయారు చేసుకోండి మీరు కూడా. చూడండి, చపాతీ పిండి కలుపుకుంటున్నాం కదా ఇలాగా. చపాతీ పిండి ఎప్పుడు కూడా ఇలా బాగా ఒత్తుకుంటా కలుపుకోవాలి, అప్పుడే చపాతీలు మెత్తగా వస్తాయి. చపాతీ పిండి ఎప్పుడు కూడా కలిపేసి ఒక గంట నానబెట్టుకోండి. నానబెట్టుకుంటే చపాతీలు అన్నది చాలా మెత్తగా వస్తాయి. అప్పటికప్పుడు కలిపి చేసుకుంటే చాలా గట్టిగా ఉంటాయి, బాగుండవు అసలు. చూడండి, ఇలా కలుపుకున్నాం కదా, ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ వరకు అలా మదాయించుకుంటా కలుపుకుంటే సాఫ్ట్గా వస్తుంది పిండి. చూడండి, దీన్ని మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఈలోపు ముందుగా మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్, అది కూడా ఒక గంట మ్యాగ్నేట్ అయిపోయి ఉంటుంది. ఒక ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ చాలా తక్కువ వేసుకోవాలి దీనికి, అంటే ఎక్కువ అవసరం లేదు. చికెన్ మ్యాగ్నేట్ అయిపోయి ఉంటుంది కనుక శుభ్రంగా వేగిపోద్ది కొంచెం ఆయిల్ తోటే. చికెన్ ఉడకడానికి కూడా పెద్ద టైం పట్టదు కదండి. ఆయిల్ హీట్ అయ్యాక చికెన్ అన్నది వేసేసుకుందాం. చికెన్ చిన్న చిన్న ముక్కల కింద ఇలా చేయించుకోండి, అలా అయితే మనకి ఆ రోల్లో బాగా తినేటప్పుడు బాగుంటుంది. పెద్ద ముక్కలు అయితే బాగుండదు అసలు. బోన్లెస్ తెచ్చుకుని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని తీసుకోవాలి. చికెన్ హై ఫ్లేమ్ మీద పెట్టి వేయించుకుందాం. ఒక 10 మినిట్స్ అయితే సిద్ధమైపోద్ది ఇది. చిన్న చిన్న ముక్కలే కాబట్టి మనకి తొందరగానే ఉడికిపోతాయి. చికెన్ ఉడకడానికి పెద్ద టైం పట్టదు. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఒకసారి మూత పెట్టి ఉడికించుకుందాం. వాటర్ మొత్తం రిలీజ్ అయిపోతాయి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి, వాటర్ వచ్చినాయి కదా. ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి మగ్గించుకుందాం. చపాతీ పిండి నానేలోపు ఈ చికెన్ సిద్ధం చేసేసుకుంటే చాలా తొందరగా అయిపోతుంది చికెన్ రోల్ అన్నది. మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఉడికించుకుందాం. ఇలా మూత పెట్టి ఉడికించుకోవడం వల్ల చికెన్ అన్నది వాటర్ వచ్చి బాగా తొందరగా ఉడికిపోద్ది. చూడండి, అయిపోయింది కదా. ఇలా ఒకసారి హై ఫ్లేమ్ మీద వేయించుకుందాం. ఇలా ఆయిల్ అన్నది పైకి తేలి చికెన్ ముక్క అన్నది ఒకసారి ఇలా మధ్యలో గుచ్చి చూస్తే చికెన్ సాఫ్ట్గా అన్నది ఉడికిపోయింది. చికెన్ సిద్ధమైపోయింది చికెన్ రోల్కి. చూడండి, ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది కదా, చికెన్ ఉడికిపోయింది. దీన్ని స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనకు ముందుగా చపాతీ పిండి కలిపి పెట్టుకున్నాం కదా, ఇది కూడా నానిపోయింది. చపాతీలు చేసుకుందాం. చపాతీలు మీలో ఎంతమందికి రౌండ్గా చేయడం వచ్చు? కొంచెం షేపు అవుట్ అయినా ఏం పర్లేదు, చపాతీలే అవి. కానీ రౌండ్గానే వచ్చినాయి, బాగానే వచ్చినాయి. ఇలా ఇప్పుడు మన చపాతీ అయితే సిద్ధమైపోయింది.
ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని చేసి పక్కన పెట్టేసుకోండి. చూడండి ఇలా పలచగా చేసుకోవాలి. చికెన్ రోల్కి కదా మనకి పలచగా చేసుకుంటేనే ఇలా చుట్టేటప్పుడు వస్తుంది. దాన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని 2 ఎగ్స్ ఇలా పగలగొట్టి వేసుకోండి. ఇది బాగా బీట్ చేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకుని. సాల్ట్ మిరియాల పొడి తప్ప ఇందులో కారం అది ఏం వేసుకోవద్దండి. ఆల్రెడీ చికెన్లో ఉంది కదా మనకి. దీన్ని బాగా కలుపుకుందాం. కొంచెం మిరియాల పొడి కూడా వేసుకుందాం. ఈ ఎగ్లో మిరియాల పొడి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అన్నది చాలా బాగుంటుందండి. తప్పకుండా మిస్ చేయొద్దు మిరియాల పొడి అన్నది. చూడండి ఇలా బాగా బీట్ చేసుకున్నాం కదా, పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఒక పెనం పెట్టుకుని చపాతీ కాల్చుకుందాం. చూడండి ఇది 2 వైపులు బాగా వేగాక, ఎప్పుడు కూడా చపాతీ 2 వైపులు బాగా పొంగిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఫస్టే ఆయిల్ వేసుకుంటే మనకి పొంగదు చపాతీ. ఈ టిప్ అన్నది పాటించండి చపాతీలు చేసుకునేటప్పుడు. కొంచెం ఆయిల్ అప్లై చేసుకుందాం ఇలా బ్రష్తో. కావాలంటే నార్మల్గా కూడా వేసుకోవచ్చు. కాకపోతే మనకి ఆయిల్ అన్నది ఎక్కువైపోయి మనకి రోల్ చుట్టుకునేటప్పుడు చేతి నిండా కారుతూ ఉంటుందని నేను ఇలా అప్లై చేసుకున్నాను. కొంచెం బ్రష్తో ఇలా అప్లై చేసుకుంటే సరిపోద్ది. ఆయిల్ పెద్దగా అవసరం ఉండదు. చూడండి మన చపాతీ అయితే రెడీ అయిపోయింది. మనం ముందుగా ఎగ్ కలిపి పెట్టుకున్నాం కదా, దీని మీద వేసేసుకుందాం. ఇది బాగా కాలాలి. ఒక 2 మినిట్స్ అయితే మనకి కాలిపోద్దండి. పెద్దగా టైం ఏం పట్టదు. ఇది 2 వైపులో తిప్పి కొంచెం ఆయిల్ వేసి కాల్చుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకున్నాం కదా, ఇప్పుడు చపాతీ అన్నది రెడీ అయిపోయింది. ఇలా కాలిపోయిన తర్వాత తీసుకుందాం. ఇప్పుడు చపాతీ రోల్ అన్నది చేసేసుకుందామండి. ప్లేట్లో తీసుకుందాం. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా చికెను, అది వేసుకుందాం ఫస్ట్ లేయర్ కింద. మనకి ఎంత కావాలంటే అంత వేసేసుకోవడమే. ఈ చికెన్ రోల్ అన్నది ఈ ఎగ్ చికెన్ ఫ్లేవరు ఇవన్నీ ఉండి చాలా బాగుంటుందండి. మనకి మధ్యాహ్నం పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టియచ్చు. అంత ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. దీనిపైనుంచి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాం. వేసుకుని కొంచెం టమాటా కెచప్ వేసుకుందాం. ఈ టమాటా సాస్ వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అన్నది చాలా బాగుంటుంది. తినేటప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు ఇష్టంగా తినేస్తారు. దీన్ని రోల్ కింద చుట్టేసుకోవడమేనండి. ఒక టూత్ పిన్ ఉంటే పైన గుచ్చేసుకుంటే మనకి ఇదంతా ఊడిపోకుండా ఉంటుందండి. నేను ఇప్పుడు ఎలాగ తినేస్తాం కదా అని నేనేమి టూత్ పిన్ గుచ్చలేదు. ఇంకోటి వేసి చూపిస్తాను. సేమ్ అలాగే ఫస్ట్ చికెన్ వేసేసుకుని తర్వాత కొంచెం ఆనియన్స్ వేసుకుందాం. పైనుంచి కొంచెం టమాటా సాస్ వేసుకుందాం. అంతేనండి, ఎంతో సింపుల్గా రెడీ చేసుకోవచ్చు ఇంట్లోనే ఈజీగా. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఈజీగా స్నాక్ కింద చేసి ఇవ్వచ్చు. చూడండి ఇంకోటి రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను. కట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఒకటి తింటే పొట్ట ఫుల్ అయిపోద్ది. పైనుంచి కొంచెం ఆనియన్స్తో గార్నిష్ చేసుకుంటున్నాను నేను. కొంచెం టమాటా సాస్ కూడా వేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ రోల్ ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈజీగా పిల్లలు కూడా రెడీ చేయొచ్చండి. ఇవాళ మా పిల్లలకి ఈవినింగ్ స్నాక్, నాకు ఎర్లీగా డిన్నరు ఇదే. చాలా చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.